పురమాయిస్తూ ఉంటుంది. మరొకవైపు స్వాతి ఎలా పెళ్లి ఆపుతుంది అక్క అని చెప్పి ఆశ్చర్యపోతూ ఒకవైపు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పొద్దున్నే రేఖ అయితే పట్టుచీరలు కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని భ్రమరాంబ దగ్గరికి వచ్చి, వదినా రావదినా, పెళ్లి కొడుకుని రెడీ చెయ్యాలి అనగానే లోపల భ్రమరాంబ, నువ్వు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటావు రేఖ. నా కూతురికి ఇచ్చి చిన్నప్పట్నుంచి పెళ్లి చేస్తానని ఆశపెట్టి ఇప్పుడు ఆ ఇందుకిచ్చి పెళ్లి చేయబోతున్నావంటే ఆస్తి మొత్తంలో ఒక్కదానివే కొట్టేయాలనుకుంటున్నావు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగకుండా ఉండాలని చూస్తున్నాను. ఏదో రకంగా ఛాన్స్ దొరికితే పెళ్లి ఆపించేస్తాను అని చెప్పి అనుకుంటూనే మొత్తం మీద నసుక్కుంటూనే వస్తుంది. అప్పటికే మదన్కి పెళ్లి బట్టల్ని ఇచ్చి రెడీ చేస్తూ ఉంటాడు. తన తండ్రి భూషణ్ అయితే భూషణ్ అలాగే ఒకవైపు రేఖ మదన్కి పెళ్లి కొడుకుని చేసి బుక్క మీద చుక్క పెట్టగానే మదన్ లోపల్నుంచి అనుకుంటూ ఉంటాడు. దానికి కనీసం అక్షరం ముక్క కూడా రాదు, సంతకం పెట్టడం కూడా రాదు. దాన్ని పెళ్లి చేసుకుని దాని దగ్గర్నుంచి ఆస్తి వచ్చిన మరుక్షణం దాన్ని నిలువున వదిలేస్తాను అని చెప్పి మనసులో క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు ఇందు అయితే ఇంట్లోనుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇల్లు వదిలి బయటికి వెళ్లబోపోయిన తర్వాత అక్కడే ఉన్న బ్రహ్మరంభ ఇందు అనుకుంటా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని వెంటనే కూడా చెప్పకుండా కొంచెంసేపు ఆగి చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే హాల్లోకి రేఖ, భూషణ్ మదర్ని తీసుకుని కిందకి వస్తారు. అక్కడే